రమ్య రమ్య ఏంది నువ్వు ఒప్పుకుంటే చేసుకుందాం మా ఇంట్లో సేమ్యా. ఏంది ఒప్పుకునేది? అదేంది రమ్య ఎట్లా అంటావు? నేను ఎప్పటి నుంచో తిప్పలు పడుకుంటే నేను లవ్ చేస్తున్నాగా, నీకు కూడా తెలుసు. తెలుసు. అయితే ఇగో రోజు లెక్కనే నా బూజు పట్టిన బుక్కులకి వెళ్ళి తెల్లకమ్మ ఎంపి నల్ల పెన్ తోటి 4 ముక్కలు రాసిన తీసుకో. నీకు ఎన్నిసార్లు ఏం తింటావు చెప్పు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేంది రమ్య ఎట్లా అంటావు? నేను ఎప్పటి నుంచో తిప్పలు పడుకుంటే నేను లవ్ చేస్తున్నాగా, నీకు కూడా తెలుసు. ఆటికే పింకి తాగేస్తున్నావు రోజు, నోటికి ఎంత వస్తే మాట్లాడతావు. అసలు నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడతావు చెప్పు? ఎందుకు ఇష్టపడాలి చెప్పు? రూపాయి కూడా సంపాదిస్తలేవు. రేపు మన ఇద్దరు పొత్తులో ఒక పాపాయి ఉడితే ఎట్లా చేస్తావు? నేను పని చేస్తున్నా, నీకు ఏ పాపాత్ముడు చెప్పిండు? మొన్న ఊర్లో ఉన్న ఆడోళ్ళ చిట్టి పైసలన్నీ నేనే కడతాన్నా. వాళ్ళ చిట్టి పైసలు కడితే నీకేమవుతుంది? లాభం వస్తుంది. ఊర్లో ఉన్న ఆడోళ్ళందరూ కష్టపడితే ఏమవుతుంది అనుకుని నెల రాగానే వాళ్ళ పైసలు వసూలు చేసుకొని పోయి సంఘం పోయి కట్టేస్తాను. దానిలోకి వెళ్ళి ఛార్జీలు తీసుకుంటా, అది నా జాబ్. దాన్ని జాబ్ అనరు, ఓ శాతగా జీతగాడు అంటారు. ఇట్లయితే తీయరాదు. పెన్నం చదవడానికి సంచులున్న బియ్యం కావాలి కానీ సాట్లకు ఉన్న తూట్లు కాదు. అవి మాత్రమే కాదు, పైసలు కూడా కావాలి. సంపాదిస్తా అప్పుడు కారాదు. నేను ఆగినా మా ఇంట్లో వాళ్ళు ఆగరు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లా 100 సంబంధాలు పట్టుకొస్తారు.